బ్రేకింగ్ న్యూస్. సూర్యుడిపై జరిగిన శక్తివంతమైన పేలుడు కారణంగా పుట్టిన భారీ సౌర తుఫాన్ లేదా కరోనాల మాస్ ఎజెక్షన్ ఇవాళ భూమిని తాకనుంది. దీనిపై నాసా, నోవా సంస్థలు ఇప్పటికే G3 అంటే స్ట్రాంగ్ స్థాయి జియోమాగ్నెటిక్ స్టార్మ్ అలర్ట్ జారీ చేశాయి. సూర్యుడిపై ఉన్న యాక్టివ్ రీజియన్ 4461 అనే సన్ స్పాట్ నుంచి ఈ విస్ఫోటనం జరిగింది. గత కొన్ని రోజులుగా సూర్యుడి నుంచి వరుసగా సోలార్ ఫ్లేర్స్ పెరుగుతున్నాయి. ఇది మామూలు సోలార్ తుఫాను కంటే చాలా రెట్లు శక్తివంతమైందని అంటున్నారు. సూర్యుడి నుంచి బయలుదేరిన ఈ ప్లాస్మా మేఘాలు అంతరిక్షంలో సెకనుకు దాదాపు 800 నుండి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భూమి వైపు దూసుకొస్తున్నాయి. అంటే మనం కనురెప్ప వేసేలోపు 100 కిలోమీటర్లు దాటేస్తుంది. ఇది భూ అయస్కాంత క్షేత్రాన్ని బలంగా ఢీకొట్టబోతుంది. అది ఇప్పుడు అటెన్షన్ గా మారింది. దీనివల్ల జీపీఎస్ నావిగేషన్, శాటిలైట్ సిగ్నల్స్, షార్ట్ వేవ్ రేడియో కమ్యూనికేషన్ లో స్వల్ప అంతరాయాలు కలగవచ్చు. కొన్ని చోట్ల పవర్ గ్రిడ్లపై కూడా ఒత్తిడి పడుతుందంటున్నారు. అయితే దీనివల్ల ఒక అద్భుతం కూడా జరగబోతుంది. సాధారణంగా ఉత్తర ధ్రువంలో మాత్రమే కనిపించే అరోరాలు అంటే ఆకాశంలో రంగురంగుల వెలుగులు ఇవాళ రాత్రి యూరప్, ఆస్ట్రేలియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఈ అంతరిక్ష వింతను చూసేందుకు చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సూర్యుడి నుండి వచ్చే ఈ రేడియేషన్ భూమిపై ఉన్న వారికి ఎలాంటి హాని చేయదంటున్నారు. బట్ వెదర్ అబ్జర్వేషన్ సెంటర్స్ అలర్ట్ గా ఉంటున్నాయి. అలాగే మన దేశానికి చెందిన తొలి సోలార్ స్పేస్ అబ్జర్వేటరీ ఆదిత్య L1 ఉపగ్రహం ఈ సౌర తుఫాన్ తీవ్రతను అంతరిక్షం నుండి లైవ్ లో ట్రాక్ చేస్తూ డేటాను సేకరిస్తుంది.